దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాగ్దానంలో, దేవుని యొక్క వాక్యంలో మీరు రోజు బలపడుతూ దేవుని కృపలో మీరు ఎదుగుతున్నారని మీరు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉదయం కూడా దేవుడు మనతో ఒక వాగ్దానాన్ని మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. బిడ్డలారా, శ్రద్ధగా వినండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చక్కబెట్టువాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించుకున్నవాడు నేనే. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాగ్దానం సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ముదిమి వచ్చు వరకంట తల వెంట్రుకలు నెరి వరకు మనం ఎత్తుకొని కాపాడువాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి మనకు మహా అయితే 10 సంవత్సరాల వరకు మనల్ని ఎత్తుకొని మోయగలుగుతుందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు అంట ముదిమి వచ్చు వరకు, నువ్వు ముసలితనం అయిపోయేంత వరకు నిన్ను ఎత్తుకొని తన భుజాల మీద ఎత్తుకొని నిన్ను ఊరేగిస్తాను, నేను భద్రపరుస్తానని మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆమేన్. తల్లి ప్రేమ లేకుండా, తండ్రి ప్రేమ లేకుండా, బంధుమిత్రుల ప్రేమ లేకుండా ఒంటరిగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నావేమో సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరి సహోదరుడా, నేను నీకు తోడై ఉన్నాను. నేను ఒక తల్లిలా, నేను ఒక తండ్రిలా, నేను ఒక స్నేహితులాగా, నేను ఒక అన్నలా, నీకు ఏదైతే లోటుపాటు ఉందో నేను దాన్ని భరిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. చంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించుకుని వాడు నేనే. ఆమేన్. చూడండి, ఒక సేఫ్టీ కలిగిన వ్యక్తి ఎత్తుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడు మనం ఎత్తుకుంటే ఏ అపవాది రాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. మనం వేరే వాళ్ళ చేతిలో ఉంటే నశించుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ దేవుని చేతిలో మనం ఉన్నాం కాబట్టి మనం నశించుకోవడానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడిన వాగ్దానం నీ జీవితంలో ఇది నెరవేర్చబడును గాక. ఆమేన్.